ప్రజల్లో ఒక అసహనం కూడా పెరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి మాట ఒకటే, ప్రజాస్వామ్యం, విలువలతో కూడిన రాజకీయం. ఇవి ఉపన్యాసాల్లో ఆయన పదే పదే చెప్పేటటువంటి అంశాలు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల యొక్క ధోరణి ఎలా ఉంది అని అంటే, ఏదో ఒక తలనొప్పి, ఏదో ఒక వివాదం. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలను హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎవరు వాళ్ళు? ఒకరు కూనా రవికుమార్, మరొకరు ఇదే అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుబాటి ప్రసాద్, ఇక మూడో వ్యక్తి మీకు తెలుసు. ఎందుకు ఇలా? ఈ పరిస్థితులు ఏంటి? ఒక యువ నాయకుడిగా గుంటూరు నగరానికి సంబంధించి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే యొక్క ప్రవర్తన మీద ఆరోపణలు, అలాగే కొన్ని ఆధారాలు దొరికినటువంటి పరిస్థితుల్లో మనము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డాం. కొంచెం పద్ధతిగా, బాధ్యతగా, కొంత కమిట్మెంట్తో ప్రజల కోసం కష్టపడేటటువంటి ధోరణిలో ఉండాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి యువ నాయకులైనా సరే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి ఉపయోగం ఏంటి? ఎస్, కూనా రవికుమార్కి మంచి పేరుంది, కానీ ఆయన మరొక వివాదంలో ఒక మహిళ కళ్ళనీళ్లతో జనం మధ్యకు వచ్చి చెప్తున్నటువంటి మాటలు వింటున్నప్పుడు కూనా రవికుమార్కి ఏమైంది? ఎందుకు ఇలా? ఈ ఆరోపణలు ఏంటి? అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే యువకుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఏదైనా ఒక మంచి పేరు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ఉండాలి, కానీ బట్ కనపడుతున్నటువంటి వీడియోల్లో వీళ్ళ ప్రవర్తన ఏంటి? ఇక దగ్గుబాటి ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ ఈయనకు అవసరమా? కాదు అని చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా చేసుకున్నాడు ఆయన. ఆయన మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ ఏదైతే ఉన్నదో అది బయటకు వచ్చింది, కానీ ఆయన పదే పదే చెప్పుకుంటున్నాడు పాపం, ఇది నాది కాదు అని. కానీ నమ్మే దశ లేదు. అలాగే సినిమా నటుల యొక్క అభిమానుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎస్, నా హీరో సినిమా వచ్చింది అని అంటే గుడ్డలు చింపుకొని ఆ సినిమాకి వెళ్ళాలి అన్నటువంటి ఒక పట్టుదల ఉంటుంది. అది అభిమానమా, దురభిమానమా అన్నది అప్రస్తుతం. కానీ మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి సినిమా హీరోలకు, అలాగే ఈ రాజకీయ నాయకులకి సంబంధం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సిన సందర్భమా? మనము ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోతుందా? రాజకీయాలకి, సినిమాలకి సంబంధం పెట్టేసి ఎవరినో మెప్పిస్తున్నామన్నటువంటి భ్రమ. మనకేదో అనవసరమైనటువంటి మాటలు జారిన తర్వాత మా బాస్ని అంటాడా అని మళ్ళీ అదొక కవర్ చేసుకోవటం. ఎక్కడన్నాడు మీ బాస్ని? ఏమన్నాడు? ఏమనలేదే. నా తాత వారసుడిగా ఆయన ఆశీస్సులున్నంత వరకు నన్నెవరూ ఆపలేరు అన్నాడు. అందులో ఉన్న తప్పేంటి? ఏమైనా తప్పు ఉందా? ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడా? అలాగే ఎవరినైనా విమర్శించాడా? లేదే, ఆయన మీదే విమర్శ ఉన్నది. సొంత అత్త గురించి ఆయన మాట్లాడలేదు అని. దట్ ఈజ్ డిఫరెంట్. బట్ సినిమాకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన దాన్ని విపరీతంగా మనం అర్థాలు వెతుక్కొని, మైక్రో టెస్టులు చేసుకొని, ఏదో మనం మ్యాగ్నిఫై చేసుకొని చూడటం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మరి జరిగిందేంటి?